తిరుమల భక్తులకు అలర్ట్, సెప్టెంబర్ కోట రిలీజ్ ఇప్పుడే బుక్ చేసుకోండి. సీఎం హెలికాప్టర్ లో షాక్, కేంద్ర మంత్రికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. ఆర్కే బీచ్ తీరంలో యోగా సందడి, యోగాంధ్రకు సీఎం గ్రీన్ సిగ్నల్. కాళేశ్వరంపై కీలక మలుపు, మంత్రులతో అత్యవసరంగా సీఎం రేవంత్ సమీక్ష. ఇంగ్లాండ్ పై తొలి టెస్ట్, టీమిండియాలో సంచలనం, నలుగురికి అరంగేట్రం అవకాశం. తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం, వసతి గదులు, సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాటు చేపడుతూ టీటీడీ ఈ నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన అర్జిత సేవా టికెట్ల కోట జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నారు. ఈ టికెట్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ డీప్ కోసం జూన్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. విజేతలు జూన్ 20 నుండి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లింపులు పూర్తి చేయాలి. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లు జూన్ 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అంగ ప్రదర్శన, శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లు జూన్ 23న ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. భక్తులు అధికారిక వెబ్సైట్ tirupati.ap.gov.in ద్వారా సంబంధిత తేదీలో తమకు అవసరమైన సేవల కోసం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టీటీడీ భక్తులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సహా వీఐపీల పర్యటనల కోసం వినియోగించే హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తిన ఘటన తీవ్ర కలంకానికి కారణమైంది. తాజాగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం ముగించుకొని తిరుపతి నుంచి కృష్ణాపట్నం పోర్టుకి వెళ్లే ఉద్దేశంతో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ను సిద్ధం చేశారు. హెలికాప్టర్ ఎక్కిన వెంటనే అది గాల్లోకి లేచే దశలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ అప్రమత్తమై వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే హెలికాప్టర్ దిగవేయడంతో ఒక భారీ ప్రమాదం తప్పింది. దీంతో పీయూష్ గోయల్ తన కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకొని తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఇటీవల కాలంలో ఇదే హెలికాప్టర్లో సీఎం పర్యటనల సమయంలోనూ పలుసార్లు సాంకేతిక లోపాలు తలెత్తినట్టు సమాచారం. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో ఇలా తరచూ సమస్యలు తలెత్తడం రాష్ట్ర అధికార యంత్రాంగంపై అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటీవలి ఘటనపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్రంగా స్పందించారు. హెలికాప్టర్ సాంకేతిక లోపాలకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్కు ఆదేశాలు జారీ చేశారు. వీఐపీ ప్రయాణాలకు ఈ హెలికాప్టర్ను వాడకూడదా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని స్పష్టంగా సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీఐపీల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి హెలికాప్టర్ను ముందుగా పూర్తిగా తనిఖీ చేసి సాంకేతికంగా సురక్షితమని నిర్ధారించిన తరువాతే ప్రయాణాలు జరగాలన్నది వారి అభిప్రాయం.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు జరిగే ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమం ద్వారా విశాఖ వేదికగా ఓ సరికొత్త రికార్డు నమోదు చేయబోతున్నామని సీఎం తెలిపారు. సుమారు 3,40,000 మంది ఒకే ప్రదేశంలో యోగా చేయడం ద్వారా 22 విభిన్న అంశాల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను అధిగమించేలా ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం తర్వాత ఆన్లైన్, ఆఫ్లైన్ శిక్షణలు కూడా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు సుమారు 26 కిలోమీటర్ల మేర ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ నగరంలోనే 5 లక్షల మంది, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొననున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2,17 లక్షల మంది యోగా డేలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారని తెలిపారు. నేవీ కూడా ఈ వేడుకలో భాగంగా పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రతికూల పరిస్థితులు తలెత్తితే ఏయూ మైదానంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. మొత్తం 326 కంపార్ట్మెంట్లలో ఒక్కొక్క దానిలో 1000 మందితో యోగా చేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పర్యటన అనంతరం నోవాటెల్ హోటల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్గా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. 20వ తేదీ సాయంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరనున్న ప్రధాని తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. 21వ తేదీ ఉదయం 6:30 నుంచి 7:45 వరకు ఆర్కే బీచ్ రోడ్లో యోగా వేడుకలో పాల్గొంటారు. దీనికోసం అధికారులు విశాఖలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గూర్చిన విచారణ కీలక మలుపు తిరిగింది. కమిషన్ ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన మంత్రివర్గ సమావేశాల తీర్మానాల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతూ లేఖ రాసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖకు కూడా ఈ నెల 13న అధికారికంగా లేఖ పంపింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేంద్రలను కమిషన్ విచారించిన సంగతి తెలిసిందే. వారి సమాధానాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని వెల్లడించారు. దీంతో కమిషన్ మరింత స్పష్టత కోసం మంత్రివర్గ సమావేశాల రికార్డులపై దృష్టి పెట్టింది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో జరిగిన తాజా సమావేశంలో చర్చించారు. అధికారులను ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం అందించేలా ఆదేశించారు. కమిషన్ కోరిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించే చర్యలు తీసుకోవాలని స్పష్టత చేశారు. కమిషన్ విచారణ పురోగతి కీలక దశకు చేరడంతో ఇది రాజకీయంగా, పరిపాలనా దృష్టికోణంలోనూ తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, కమిషన్ మధ్య సంబంధిత సమాచారం పంపిణీ త్వరితగతిన కొనసాగుతోంది. భారత్ క్రికెట్ జట్టు జూన్ 20, 2025 నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను ప్రారంభించనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC 2025-27 సైకిల్లో భాగంగా ఉంటోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు ఈ సిరీస్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. తొలి టెస్ట్ లీడ్స్లోని హైడింగ్లీ మైదానంలో జరుగుతోంది. జైస్వాల్ తన అద్భుతమైన ఫామ్లో ఓపెనర్గా ఎంపిక కావడం ఖాయం. అతనితో పాటు అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా. కెప్టెన్ శుభ్మాన్ గిల్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ తన నాయకత్వ నైపుణ్యాన్ని చూపించనున్నాడు. 4వ స్థానంలో ఇటీవల దేశవాళీ క్రికెట్లో ఆకట్టుకున్న కరుణ్ నాయర్కు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి.
వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ పరిస్థితుల్లో తన దూకుడు స్టైల్తో కీలక పాత్ర పోషించనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రభావం చూపిన ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి జట్టులో ఉండే అవకాశం ఉంది. అతను బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా విలువైన పాత్ర పోషించగలడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాట్ బాల్ నైపుణ్యంతో జట్టుకు సమతుల్యతను ఇస్తాడు. శార్దూల్ ఠాకూర్ కూడా బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేయగలడు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో అతను సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ప్రధాన బౌలర్గా ఉంటుంది. అతనికి తోడుగా మహమ్మద్ సిరాజ్ ఉన్నత వేగంతో మద్దతు ఇస్తాడు. యువ స్వింగ్ బౌలర్ హర్షదీప్ సింగ్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అతని కౌంటీ అనుభవం అతనికి ఉపయోగపడే అంశం. ఈ మ్యాచ్ ద్వారా హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, కరుణ్ నాయర్లకు ఇంగ్లాండ్లో తొలి టెస్ట్ ఆటగాళ్లుగా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వీరంతా ఒకేసారి ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటే ఈ మ్యాచ్ ప్రత్యేకతను సంతరించుకోనుంది.